తీసుకొచ్చానండి. రబ్బర్ ప్లాంట్ అంటారు కదా, రబ్బర్ ప్లాంట్ తీసుకొచ్చానండి. నాకు కొంచెం తక్కువ ధరలో దొరికింది. బయట వేరే దగ్గర అడిగితే చాలా రేటు చెప్పారండి. ఇది వచ్చేసి నాకు 250 రూపాయల వరకు పడింది. ఈ చెట్టు తీసుకొచ్చానండి. కొంచెం లగేజ్ నా దగ్గర లగేజ్ ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చాను. కానీ లగేజ్ ఉండడం వల్ల ఏమైందంటే ఒక మంచి ఆకండి, అంటే లేత ఇగురు ఆకు ఇలా కొంచెం ఫోల్డ్ అయిపోయింది చూడండి. ఇదిగో ఇలా పడిపోతుంది. ఈ మధ్యలోంచి క్రాక్ వచ్చేసిందండి. ఇవన్నీ ఎలా నిలబడి ఉన్నాయి కానీ ఇక్కడ వచ్చేసి ఈ ఆకు చూసే వరకు ఇలా మధ్యలోంచి క్రాక్ వచ్చేసిందండి. నేను చూపిస్తాను దగ్గర నుంచి. ఇదిగోండి ఫ్రెండ్స్, క్రాక్ ఎలా కనబడుతుంది. మనం ఏదైతే నడుస్తూ ఉంటే పడిపోయి మనకు ఎముక ఇలా క్రాక్ వస్తుందో అలా ఒక మంచి ఆకండి. కొంచెం ముదురుగా ఉన్నా పర్వాలేదు, కానీ ఇది లేత ఆకండి. ఇదిగో ఇలా ముదురు ఆకు కాకుండా లేత ఆకుకే చక్కగా ఇలా క్రాక్ వచ్చేసింది చూడండి. మరి దీన్ని ఎలా చేయాలా అని ఆలోచిస్తాను. చాలా ఇష్టంగా తీసుకొచ్చానండి ఈ ప్లాంట్ వచ్చేసి. చాలా దీనికి ఎక్కువ మనం కేర్ తీసుకునే అవసరం లేదండి. ఇండోర్ ప్లాంట్ ఇవి మనం ఇంట్లో వాడుకునే ప్లాంటే. చాలా పెద్దదైతే మనం గ్రౌండ్లో అక్కడంతా పెట్టుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు. కానీ చిన్న చిన్న మొక్కల్లో కలిపి ఇది పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి మనకు ఇంట్లో. అలాగే చాలా ఇష్టంతో తీసుకున్నాను, కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చాను. అలాగనేసి అయినా కానీ ఇదిగో ఇందులో మధ్యలోంచి ఇలా క్రాక్ వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను నేను. మధ్యలో ఒక సన్న కర్ర ముక్క పెట్టి మనకు ప్లాస్టర్ ఎలా కడతారో, అంటే మనకు ఎముక విరిగితే కదలకుండా ఎలా కడతారో అలా కడదామని చూస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే ఒక సన్న కర్ర తీసుకున్నానండి. ఒక స్టిక్కర్, ఈ స్టిక్కర్ వచ్చేసి చిన్న ముక్క కట్ చేసేసాను. ఒక కర్ర ముక్కని ఇలా అడ్డంగా పెట్టేసి నిలబడేటట్టు దీనికి జాయింట్ చేసేస్తున్నానండి. కరెక్ట్గా నిలబడిపోయింది, కనబడుతుందండి. మధ్యలో సన్న కర్ర ముక్క పెట్టాను, చీపుర్ది కర్ర ముక్క పెట్టి పైనుంచేమో ఇలా స్టిక్కర్ అంటేసానండి. మరి ఇక్కడేమో కొద్దిగా మనం మట్టి వేసేసుకొని కొంచెము ప్లాస్టిక్ కట్టేయాలండి. ఎందుకంటే నీళ్ళు తగిలితే మట్టి కూడా వెళ్ళిపోతుంది. ఇవేంటంటే నీళ్లు పడ్డాకని కొంచెం మరకగా ఉండటం వల్ల తడి బట్టతో మనం తుడుచుకోవాలండి. చాలా మంచి కలర్ అంటే పాకురు గ్రీన్ అండి. ఇక్కడ పాకురు గ్రీన్ వచ్చేసింది ఆకుకు. ఇటుపక్క ఏమో గ్రీన్లో మళ్ళీ మరూన్ కలర్ వెనక పక్క. అసలు కొంచెం మబ్బులో ఉండటం వల్ల సరిగ్గా కనబడట్లేదు. ఇక్కడ వచ్చేసి గ్రీన్ మరూన్. ఇక్కడ కాడ వచ్చేసి చాలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. ఇది ఇక్కడ వచ్చేసేమో డార్క్ గ్రీన్, చాలా చక్కటి కలర్ అండి. ఇది నీళ్ళల్లో పాతబడిన బావులలో పాకురు పడితే ఎలా మంచి గ్రీన్ ఉంటుందో అలా గ్రీన్ కలర్ ఉందండి ఇది. కానీ ఈ ఆకు తెగిపోవడం వల్ల అసలు నా మనసంతా అక్కడే ఇదైపోయింది. అందుకనే సపోర్ట్కి మాత్రం ఇక్కడ పెట్టానండి. మళ్ళీ ఇంకొక స్టిక్కర్ అంటేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మధ్యలో సన్న కర్ర ముక్క పెట్టాను. కర్ర ముక్క పెట్టి స్టిక్కర్లు అంటేసాను. ఆకు లేతగా ఉందండి, చాలా ముదురైతే ఏం పర్వాలేదు, ఎలాగో అలాగ మనం మట్టి పెట్టి కూడా జాయింట్ చేసుకోవచ్చు. కానీ లేత ఆకు కల్లా మట్టి పెట్టామంటే కూడా సరిగా ఉండదు. అందుకని ఇలా స్టిక్కర్లు మనం కాలు ఫ్రాక్చర్ అయితే, చేయి ఫ్రాక్చర్ అయితే ఇలా రాడ్ వేసి కదలకుండా ఉండటానికి ఎలా మన కడతారో అలాగే దీనికి కూడా ఒక సన్న కర్ర ముక్క పెట్టి స్టిక్కర్లు అంటేసాను ఫ్రెండ్. ఇక్కడ నుంచి కొద్దిగా నేను మట్టి అంట పెడతాను. చాలా అందమైన మొక్క అండి. ఇదిగో ఇక్కడ నుంచి చూస్తారా, ఇక్కడ నుంచి ఇలాగైందండి లేత మొక్క. ఈ ఆకు కలర్ ఎలా వచ్చింది, ఈ ఆకు కలర్ ఎలా ఉంది చూడండి. ఇది లేత ఆకు ఉండడం వల్ల సరిగా అసలు దానికి ఎంత ఇదో కానీ నా పానం మాత్రం విలువిలాడిపోయింది ఫ్రెండ్స్. అయినా కానీ ఏం పర్వాలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ ఆకు కలర్ వచ్చే వరకు ఈ వీకర్ను మనం ఏమీ తీయకూడదండి. ఎందుకంటే పెరుగుతూ ఉంటే ఆకు ముదురుతుంది కదా, అలా జాయింట్ అవుతుందో ఏమో అనేసి నేను ఇక్కడ ఈ స్టిక్కర్ వేసేసాను ఫ్రెండ్. కొద్దిగా ఇక్కడ కూడా స్టిక్కర్ అంటే చూస్తాను. నా అనుమానం ఎందుకంటే జాయింట్ అవుతుందో ఏమో అనేసి ట్రై చేసి అయితే చూస్తాను ఫ్రెండ్స్. ఆకు చక్కగా ఆరిపోయిందండి. మళ్ళీ ఒక స్టిక్కర్ తీసాను. 4-5 స్టిక్కర్లు ఇలాగే తీసుకుంటాం, దీనికి అంటేస్తాను ఫ్రెండ్స్. చెట్లండి, ఇంట్లో పెట్టుకునే చెట్లు అంటే అసలు చాలా ఇష్టం నాకు. ఎప్పుడన్నా ఊరు వెళ్తే కనుక పక్క ఆవిడ చాలా బాగా చూసుకుంటుంది చెట్లని. కింద వాళ్ళు ఉన్నారు, చాలా చక్కగా చూసుకుంటారు. అలాగని చెట్ల నుంచి ఏమీ నాకు టెన్షన్ లేదండి. కానీ ఈ చెట్టు తెచ్చేటప్పుడు కొంచెం ఈ ఆకు క్రాక్ అవడంలో అసలు ఏంటంటే లంచ్ బ్యాగ్లో పెట్టానండి దీన్ని. 2 సంచులు ఎందుకు చేతితో పట్టుకోవడాన్ని, ఒక పక్క లంచ్ వెయిట్, ఒక పక్క చెట్టు వెయిట్ అవుతుంది, సమానంగా ఉంటుంది కాబట్టి ఉంటుందనుకొని నేను పెట్టాను. కానీ ఇలా హ్యాండిల్ పెట్టి పట్టుకునే వరకు
చేయి తగిలిందో ఏమైనా కానీ ఆకు మాత్రం క్రాక్ వచ్చేసిందండి. కొంచెం కూర్చుంది ఇప్పుడు. అదిగో ఏంటిలే ఒకే ఒక ఆకని అనుకుంటాం, కానీ ఏదైనా మనం పూల చెట్టు పెట్టుకున్నప్పుడు చిన్న ఇంత పింద వచ్చిన దగ్గర నుంచి దాన్ని చూస్తూ ఉంటామండి. ఎప్పుడు పెద్దదవుతుందా, ఎప్పుడు పువ్వు వస్తుందా అనేసి దాన్ని ఎలా వెయిట్ చేస్తామో, మరి ఈ ఆకు చిన్నప్పటి నుంచి చిన్న మొక్కల నుంచి చిగురొచ్చి ఇంత పెద్దది అయ్యే వరకు దానికి ఎంత టైం పడుతుందండి. అందుకని ఈ ఆకుని ఎలాగైనా నేను విడిపోకుండా మధ్యలోంచి విరగకుండా విరుగు రాకుండా చూడాలని ఈ ప్రయత్నం ఫ్రెండ్స్. ఎలాగైతే నేను చక్కగా నిలబడిందండి, కనబడుతుందా మీకు? ఇదిగో ముందు నుంచి కూడా ఇలా స్టిక్కర్లు 4-5 స్టిక్కర్లు వేసేసాను. మరి వెనక నుంచేమో కర్ర ముక్క పెట్టి ఇగో ఇలా సపోర్టు చీపురు పుల్ల పెట్టి అదిగో ఇలా అండి ఇలా పెట్టేసాను. నీళ్ళు స్ప్రే చేసినప్పుడు కూడా దీనికి ఏమి నేను తగలనివ్వనండి, ఎందుకంటే స్టిక్కర్ కదా, స్టిక్కర్ నీళ్ళు వాటర్కి మళ్ళీ లూజ్ అయ్యి ఊడిపోతుంది. అసలు ఎన్ని రోజులకు అంటుకుంటుందో తెలియదు ఫ్రెండ్స్. ఇది మాత్రం నేను ఇలా చేశానండి. నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ అండి, అందుకనే తెచ్చుకుని చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను ప్లాంట్ తెచ్చుకోవాలి అని, కానీ అసలు కుదరలేదు. ఇలా ఇష్టపడి తెచ్చుకున్నందుకు ఇంత పని అయిందండి. ఏమీ పర్వాలేదులే, బాగుంటుంది. మరి చక్కబడితే మనకి ఎలా నెల రోజులు ప్లాస్టర్ వేసి కదలకుండా ఇలా కూర్చోమంటారో మరి దీని పరిస్థితి కూడా అంతేనండి. ఇప్పటికైతే నేను అంతా ఇలా ఆకులన్నీ చాలా చాలా మంచి కలర్ ఉందండి. ఇంకా నా దగ్గర మంచి మంచి ప్లాంట్స్ ఉన్నాయండి, చాలా చక్కటి. అంటే ఇంట్లో పెట్టుకునే చెట్లనే నేను ఎక్కువ వాటిని చూసుకుంటూనే టైం పాస్ చేస్తూ ఉంటానండి. ఎక్కువ చాలా చాలా ఇష్టం ఉంది. ఇండోరియన్స్ ప్లాంట్ అంటారు కదా, అవేనండి. ఇంకా బయట తీసుకుంటే చాలా మనం ఎక్కడ చౌక కనిపిస్తే అక్కడ మనం తీసుకుంటాం ఫ్రెండ్స్. అందుకని 2-3 జాగాలలో అడిగాను, నాకు రేటు కుదరలేదు. కాబట్టి ఇక్కడ నాకు 250 రూపాయలు 300 ఎంతో ఇచ్చాడు. అక్కడనే తెచ్చుకున్నాను, చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నాను. ఆకులన్నీ నీట్గా క్లీన్ అయిపోయాయి ఫ్రెండ్స్. నేను మీకు ఒకసారి ఇది మొత్తం ప్లాంట్ని చక్కగా చూపిస్తాను. కింద వచ్చేసి నేను తొట్టి ఇది వచ్చి తీసుకున్నాను కాబట్టి ఇది అంతా చేంజ్ చేస్తానండి. ఈ రోజే వచ్చాను కాబట్టి ఇది చేంజ్ చేయడం కుదరలేదు. చేంజ్ చేద్దాం అనుకునే వరకు ఈ ఆకు డ్యామేజ్ వచ్చేసిందండి. ఆకు డ్యామేజ్ అవ్వడం వల్ల నేను ఇంకా ఇదైపోయాను. చక్కగా ఇది వేనుకున్న తర్వాత మళ్ళీ కుండీలోకి మార్చితే చాలా నీట్గా కూడా కనపడుతుంది ఫ్రెండ్స్. ఇదండి నా మొక్క డ్యామేజ్ అవ్వడం వల్ల చాలా ఇదైపోయాను అయినా ఏం పర్వాలేదు, చక్కగా అంటుకుంటుందనే నమ్మకంతో నేను ఇలా ఐడియా చేసేసానండి. మరి మీరు కూడా ఎప్పుడన్నా ఆకులు కొమ్మకైనా కానీ ఇంకా కొమ్మ మధ్యలో నుంచి ఎప్పుడైనా ఇరిగిపోతే ఇలాంటి చీపురు అంటే మనము ఊడ్చే చీపుల నుంచి మధ్యలోంచి సన్నది వస్తుంది కదండి, అది తీసుకొని సపోర్ట్గా పెట్టి మరి దానికి కొంచెం మట్టి పెట్టి గట్టిగా చుట్టారంటే చక్కగా మళ్ళీ నాటుకుంటుందండి. అది నాటు మొక్కలా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదండి నేను చేసినది, చూడండి. బాయ్ ఫ్రెండ్స్.